హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం విజయ్ కార్తికేయ దర్శకత్వంలో సుదీప్ మరియు నవీన్ చంద్ర నటించిన మార్క్ మూవీ గురించి మాట్లాడుకుందాం రండి. ఇంక స్టోరీలోకి వెళితే ఈ కథ మొత్తం 18 మంది పిల్లల కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. ఇక మరోవైపు హీరో అజయ్ మార్కండేయ సస్పెన్షన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్. ఇలాంటి టైంలోనే హీరోకి చాలా క్లోజ్ అయిన ఒక వ్యక్తిపై కత్తితో దాడి జరుగుతుంది. అతను హాస్పిటల్లో చేరుతాడు. ఇంతకీ ఆ కత్తితో దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, పిల్లల కిడ్నాప్ వెనక అసలు నిజమేంటి, ఈ కేసు హీరోని ఇంకెన్ని సమస్యల్లోకి నెట్టేస్తుంది అన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్. మొదటగా చెప్పాలంటే ఈ కథలో 3 ట్రాక్స్ ట్రావెల్ అవుతాయి. ఒక ఈవెంట్ నుంచి ఇంకో ఈవెంట్కి కథ చాలా స్ట్రాంగ్గా లింక్ అవుతూ వెళ్తుంది. ప్రతి మెయిన్ సీక్వెన్స్ నెక్స్ట్ సీక్వెన్స్ని ఇంకా ఇంటెన్స్గా తీసుకెళ్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ అండ్ గ్రిప్పింగ్గా ఉంటుంది. సుదీప్ ఇంట్రడక్షన్ సీన్ అయితే ఫైట్, సాంగ్, డాన్స్ అన్నీ పర్ఫెక్ట్ కమర్షియల్ సెట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్ చాలా పవర్ఫుల్ ఉంది. విలన్ బిల్డప్, పవర్ గేమ్స్, పొలిటికల్ ప్లే అన్నీ కలిసొచ్చేటైంలో ఒక అనుకోని ట్విస్ట్ వస్తుంది. అది హీరోకి పరిస్థితిని ఇంకా టఫ్ చేస్తుంది. ట్విస్ట్స్ పూర్తిగా ఊహించలేనివి కాకపోయినా వాటిని కన్వే చేసిన విధానం బాగుంది. చాలా క్యారెక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ల అసలుద్దేశం ఏంటి అన్నది హోల్డ్ చేస్తూ మనల్ని ఎంగేజ్ చేస్తారు. ట్విస్ట్ రివీలైన తరువాత కూడా సినిమా ఎక్కడా డౌన్ అవ్వదు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నవీన్ చంద్ర తన క్యారెక్టర్ బాగానే ఉంది. సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రీన్ ప్రెజెన్స్, మేనరిజమ్స్, స్వాగ్ అన్నీ బాగున్నాయి. యోగీబాబు కామెడీ ట్రాక్ పూర్తిగా వర్క్ అవ్వలేదు. మిగిలినవాళ్లు వాళ్ల పాత్రలు ఓకే అనిపిస్తాయి, కానీ ఇంకా స్ట్రాంగ్గా రాయొచ్చు అనిపిస్తుంది. టెక్నికల్ విషయానికొస్తే మ్యూజిక్ గురించి చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొన్ని సీక్వెన్స్లు రిపీట్ అవుతున్నట్టు ఫీలొస్తుంది. మూవీ లెంగ్తీగా అనిపిస్తుంది. ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే చాలా చోట్ల ఓల్డ్ మూవీ టెంప్లేట్ గుర్తుకొస్తుంది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ సరిగ్గా సెట్ కాలేదు. హీరో పాస్ట్ స్టోరీకి కూడా ఇంకాస్త క్లారిటీ ఇచ్చి ఉంటే రివెంజ్ మోడ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండేది. ఫైనల్గా చెప్పాలంటే స్టోరీ వైజ్గా చూస్తే బాగున్నాయి, కానీ అదే పాత టెంప్లేట్ మళ్లీ మళ్లీ వాడటం కొంచెం రొటీన్ అనిపిస్తుంది. మొత్తానికి ఒకసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మరి ఫ్రెండ్స్, మీరు ఈ మూవీ చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.